సార్ నమస్కారం సార్. నమస్కారం సార్ మీ పేరు? శ్రీనివాస్ అండి. సార్ మొన్నటి నుండి జరుగుతున్న వివాదం అయితే తెలుసు. లడ్డు విషయంలో, తిరుపతి లడ్డు పుణ్యక్షేత్రమైన తిరుపతి లడ్డు విషయంలో జరుగుతూ ఉన్నది. కల్తీ జరిగింది, హార్పిక్ ను వాడి చేశారు అని చెప్పి, నెయ్యి వాడలేదని చెప్పి చెప్తా ఉన్నారు. దీనిపైన ఇప్పుడు చూసుకున్నట్టయితే అంబట్ రాంబాబు గారి కూతురు ఎవరైతే మౌనిక గారు ఉన్నారో వాళ్ళు అయితే చెప్పడం జరిగింది. ఏమని, గల్లా మాధవి గారిని ఒక మాట అనడం అయితే జరిగింది. ఏమని, మీరు గెలిచిందే ఒకసారి, మీరు మా నాన్నపైకే దాడికి వస్తారా, మీరు అలా చేయడం ఎంతవరకు కరెక్ట్, నువ్వు నన్ను చూపిస్తావా, నువ్వేం చేస్తావో చూపిస్తావా అని చెప్పి మాట్లాడడం అయితే జరిగింది. దీనిపై మీరు ఏమంటారు సార్? ఇది ఎలాగంటేనండి, గెలిచింది ఒక్కసారా లేదా 10 సార్లు అనేది అనవసరం అండి. తప్పు జరిగిందని చెప్పడానికి అసలు గెలవక్కర్లేదు కూడా. అయితే ఏంటంటే ఇక్కడ నువ్వు 10 సార్లు గెలిస్తే చంపేయచ్చా అన్నట్టు ఆవిడ అంటం అయితే ఆవిడ తెలివి తక్కువతనానికి నిదర్శనం కింద కనపడుతుంది. ఎందుకంటే అంబటి రాంబాబు గారు ఆవిడ కూతురుగా మాట్లాడవచ్చు. ఎందుకంటే వాళ్ళ నాన్నగారిని ఏదో అరెస్ట్ చేశారు, 14 రోజులు మళ్ళీ రిమాండ్ విధించారు. ఆ సందర్భంలో మాట్లాడచ్చు, తప్పులేదు. అయితే ఏంటంటే వాళ్ళ నాన్నగారు ఏ తప్పు చేయలేదని చెప్పడం అయితే ఆవిడ నిజంగా తెలివి తక్కువతనంగానే అనుకోవాలి మనం. ఎలాగంటే ఎంత పబ్లిక్లో అంటే ఒక విశేష అనుభవం, అంటే దేశ విదేశాల్లో పేరు పొందిన ఒక వ్యక్తిని ప్రస్తుతం సీఎంగా చేస్తున్న చంద్రబాబు నాయుడు గారిని ఆ బూతు మాట అంటారు అయితే చాలా తప్పండి. అది ఎలాగంటే ఇప్పుడు ఎవరో మామూలు వాళ్ళు క్షమించరు. అటువంటిది ఏనా కొడుకు, ఆడు, ఈడు, ఇలాగా ఇలా ఆ బూతులు మనం అనలేం. కానీ అయితే ఏంటంటే అటువంటి బూతు మాట మాట్లాడి దాన్ని కవర్ చేసుకొచ్చిందంటే ఆవిడెంత తింగరతనం ఉందో మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లే. ఇది ఏంటంటే ఏదో మాట ఏదో అనేసారంటే ఆవేశంలో అంటే మాత్రం అనేస్తారా? అంటే అతను మనిషి కాదా? మనిషి అయినా దేనికైనా సరే అతను మానసిక స్థితి కంట్రోల్లో పెట్టుకోకపోతే ఇటువంటి అనర్థాలు వస్తాయి. చివరికి ఏంటంటే మామూలుగా ఏదో తప్పు అయిపోయింది, నన్ను క్షమించండి అనేసి వదిలిపోద్ది. ఎవడొస్తాడు, రమ్మను, జైలుకి వెళ్తాను, నా ఇష్టం అనేసి ఏదో వాగి చివరికి జైలుకి వెళ్ళిపోయి 14 రోజులు రిమాండ్ విధించారు. దీనికి సంబంధించి మాధవ్ గారు ఏదో మాట్లాడుతున్నారని ఒక్కసారి గెలిచిన దానికి మీరు మాట్లాడేస్తారు. ఆవిడేమన్నా గెలిచిందా పోనీ అంటానికి? అంబటి రాంబాబు కూతురు ఏమన్నా గెలిచిందా? లేదు కదా. ఆవిడేదో అసలు ఇప్పుడు దాకా మనకు ఆవిడెవరో కూడా మనకు తెలియదు. అడ్రస్ తెలియని మనిషి ఇప్పుడు మాట్లాడుతుంది. మరి ఒకసారి గెలిచిన మనిషిని ఆవిడ కూడా అనకూడదు కదా. ఏదైనానండి తప్పుగా ఒప్పుకుంటే మర్యాద దక్కుతుంది. అంతేగాని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి అబ్బాయి ఏదో ఆవేశం అనేసారు, రాడ్లు వచ్చి కొట్టేస్తున్నారు, కర్రలు వచ్చి కొట్టేస్తున్నారు అని ఏదో నేను భయపడి అన్నాను. ఇవన్నీ తప్పు అనవసరం. ఎందుకంటే ఆవిడ ఎంత వాగినా సరే, ఎంత అనుకున్నా సరే, ఎవరో అంబటి రాంబాబు గారి కూతురు అక్కడ తప్పుగా నిరూపితం అయింది కాబట్టి 14 రోజులు రిమాండ్ విధించారు. అది ఆవిడ గ్రహించాలి. ఆవిడ ఎన్ని వాగుళ్ళు వాగినా సరే అక్కడ చట్టం ప్రకారం వెళ్ళిపోద్ది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చేయడానికి కూడా ఉండదు. దానికి ఏంటంటే ఇప్పుడు ఆయన స్వయంగా ఫిర్యాదు కూడా చేయరు. ఎవరో కార్యకర్త ఉంటారు, ఎవరో నాయకుడు ఉంటారు, ఇదిగో మా నాయకుడిని అంత మాట అంటామంటాడు, ఆయన కేసు పెడతాడు. ఆ కేసు దర్యాప్తు జరుగుద్ది. దర్యాప్తులో ఆయన ఏమన్నా తప్పు అన్నాడా లేదా అని చూస్తారు. తప్పు దొరుకుతాడు, 14 రోజులు రిమాండ్ విధిస్తారు. ఇక్కడ అదే చూసుకోవాలి. కానీ మా నాన్నగారు ఏమనలేదు, ఆవిడ అలా మాట్లాడచ్చు, ఈవిడ మాట్లాడచ్చు అన్నది ఆవిడ ఇంకా ఎలాగంటే ఇంకా దిగజారిపోతున్నా. అంటే అంబటి రాంబాబు గారి స్థాయిని ఇంకా దిగజారిచేస్తుంది ఆవిడ. అంటే వీళ్ళు ఇలాగే మాట్లాడితే ఏంటంటే వాళ్ళ తప్పును ఒప్పుకోకుండా మళ్ళీ ఎదురు తిరిగి సమాధానాలు చెప్పడం అంటే వాళ్ళ వ్యవహారం ఎలాగుందనేది మనం ప్రత్యేకంగా చెప్పగలం. అదే విధంగా చూసుకున్నట్టయితే వాళ్ళ అల్లుడు గారు, అంబటి రాంబాబు గారు అల్లుడు గారు ఉపేష్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా అనడం అయితే జరుగుతుంది. ఏమని, మన సెంట్రల్ మినిస్టర్ చెన్నమనేని రాజశేఖర్ గారి మీద ఏమని చెప్తా ఉన్నారంటే, మేము సినిమా చూపిస్తా అని చెప్పి ముందే అన్నారు. ఇది కుట్రతో చేసిన పనే, కానీ లడ్డు విషయం అని చెప్పి ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. కానీ మనసులో ఉన్న పెట్టుకొని చేసిన విషయమే అని చెప్పి మాట్లాడుతున్నాం. ఇది ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటారు? ఇది ఎలాగంటేనండి, మనం ఎంత నిజంగా అన్ని చంపేయాలన్నా సరే చంపలేమండి. ఎందుకంటే చట్టం ఇప్పుడు సపోజ్ చంపడం కాదు, వెళ్ళి ఇలాగన్నా సరే తప్పే. అది వాళ్ళు గ్రహించుకోవాలి. కుట్రపూరితంగా చేద్దామన్నా కుదరదు అక్కడ. ఎందుకంటే ఏదన్నా తప్పు దొరికితే మళ్ళీ ఎలాగైనా చేయొచ్చు. కానీ తప్పు ఆల్రెడీ దొరికేసాడు పబ్లిక్లో. లేకపోతే మరి 14 రోజుల రిమాండ్ ఇప్పుడు విధించడం ఎందుకు? ఏమనక ముందే తీసుకెళ్లి జైల్లో పడేయచ్చు కదా. ఆయన అన్నాడు, ఆ వాగాడు కాబట్టి దానికి అందరూ ఎక్కడెక్కడో ఫిర్యాదులు చేశారు. 16 కేసులు సుమారు వచ్చినాయి. ఆ ఫిర్యాదులు చేశారు కాబట్టి అతను లాక్కుని జైల్లో పడేశారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో వేశారు. 14 రోజులు మళ్ళీ రిమాండ్ విధించారు. అది జరుగుతుంది తప్ప కుట్రపూరితంగా చేయడానికి ఉండదండి. ఎందుకంటే అది ఎవరిని చేయడానికి ఉండదు. నిజంగా తప్పు దొరికితే తప్ప ఆ శిక్ష నుంచి తప్పించుకోలేరు. వీళ్ళు ఎవరైతే కేసు పెట్టారో వాళ్ళ క్షమాభిక్ష పెడితే తప్ప
శిక్ష నుంచి తప్పించుకునే అవకాశం లేదు, అలాగని కుట్రపూరితంగాను శిక్ష విధించడానికి లేదు. ఈరోజు ప్రెస్ మీట్ లో కనుక చూసుకున్నట్టయితే నాదెండ్ల మనోహర్ గారు, పేర్నేని నాని గారు కానీ ఇంకా కొంతమంది వైసీపీ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రూఫ్ తోటి సహా సిబిఐ ఇచ్చిన ఏదైతే నెయ్యి విషయంలో సిబిఐ 60 లక్షల నెయ్యి ఒక చుక్క నెయ్యి కూడా వాడకుండా చేసింది, కల్తీ లేని నెయ్యి అని చెప్పి సిబిఐ నుండే వచ్చింది. ఆ నోటిఫికేషన్ అదేదైతే ఉందో దాన్ని చూపించి మరీ ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళకు వార్నింగ్ ఇవ్వడం అయితే జరిగింది. హిందూ ధర్మాన్ని కాపాడండి, పార్టీ పరంగా కాకుండా పార్టీ ఏతరంగా మాట్లాడుకున్నట్టయితే ఈ రోజు అంటే ధర్మాన్ని కాపాడండి, ఇలా చేయకండి అని చెప్పి నాదెండ్ల మనోహర్ గారు చెప్పడం అనేది అది నిజంగా పార్టీలకు అతీతంగా కూడా ఆయన మాట్లాడడం అయితే జరిగింది. దీనిపై మీ స్పందన ఏంటి సార్? స్పందన ఏంటంటే అండి, యాక్చువల్గా ఇక్కడైతే ఘీ అడల్టరేటెడ్, అది యాక్చువల్గా టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారే చెప్పాడు స్వయంగా. అంటే ఇప్పుడు కాదు, మాజీ టీటీడీ అంటే వైసీపీలో ఉండగా వైసీపీ పార్టీ ప్రభుత్వం నియమించిన చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు ఆయనే చెప్పాడు, ఏది ఘీ అయితే అడల్టరేటెడ్ అయింది, అది అందులో ఈ రకరకాల ఇవైతే జరిపాం, అది కొంతమంది అధికారుల వల్ల కానీ కొంతమంది నాయకుల వల్ల కానీ జరగాల్సి వచ్చింది. దానికి సంబంధించి మనం రోజా గారు లేకపోతే జోగి రమేష్ ఓ సందర్భంలో ఆఫ్ మైక్ అనుకుని వాళ్ళు మాట్లాడేసుకున్న మాటలు కూడా దానికి ఎంతో నిదర్శనంగా ఉన్నాయి. అంటే ఓవరాల్గా ఏంటంటే వాళ్ళైతే ఖచ్చితంగా 100% తప్పు చేశారమ్మా. ఆ తప్పుని ఏంటంటే ప్రతి సందర్భంలోనూ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన, లేకపోతే నాదెండ్ల మనోహర్ గారు, లేకపోతే నాగబాబు గారు, లేకపోతే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వాళ్ళు చెప్పినా అదే చెప్తున్నారు. కానీ ఏంటంటే సిట్టి నివేదికలో మాకేమీ నెయ్యి కల్తీ లేదని చెప్పింది కదా అని చెప్తున్నారు. ఎవరో వైసీపీ వాళ్ళు కల్తీ లేదని చెప్పినా సరే అక్కడ పూర్తిగా నెయ్యి కూడా లేదని చెప్తున్నారు. అదే సమయంలో ఏంటి 58 లక్షల లీటర్ల పామాయిల్, 58 లక్షలమ్మ, 58 లక్షల లీటర్ల పామాయిల్ ప్లస్ 2 కెమికల్స్ కలిపి నెయ్యి స్మెల్ రావడం కోసం, లేకపోతే నెయ్యి కృత్రిమంగా నెయ్యి అంటే ఆర్టిఫిషియల్ ఘీ తయారు చేసి ఈ లడ్డూలోను లేదా ప్రసాదంలోను ఏ విధంగా వాళ్ళు అంటే వాళ్ళు తప్పులకి పాల్పడ్డారనేది మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, నివేదిక ఇచ్చింది. వాళ్ళు ఏంటంటే ఎలా ఉందంటేనమ్మా, ఒక మాటగా చెప్పాలంటే ఇప్పుడు బండి తోలుతున్నప్పుడు పడిపోతే బండికి ఏం కాలేదు కదా అని అంటున్నారు, కానీ వాళ్ళు పడిపోయినోడు చెయ్యి ఇరిగిపోయిందన్న చెప్పట్ల. ఆ టైపులో ఏంటంటే వాళ్ళన్నీ రకరకాలుగా చెప్తున్నారు. ఏదేమైనా సరే చట్టం తన పని తాను చేసుకుపోద్ది. అంబటి రాంబాబుకి అయితే ఈ విషయంలో తగిన వాగుడికైతే శిక్ష పడాలని నేను కోరుకుంటున్నాను. నమస్కారం మేడం. నమస్కారం. ఈరోజు మధ్యాహ్నం టైంలో మన నాదెండ్ల మనోహర్ గారు ప్రెస్ మీట్ పెట్టి లడ్డు విషయం ఏదైతే ఉందో లడ్డు విషయం జరుగుతుందిగా దానిపైన సిబిఐ నుండి ప్రూఫ్ తీసుకొచ్చి దీంట్లో ఒక్క చుక్క కూడా కల్తీ జరగలేదని చెప్పి సిబిఐ నుండి వచ్చి రిపోర్ట్ ఇచ్చి పేర్నేని నాని గారికి కానీ రోజా గారికి కానీ ఎవరైతే వైసీపీ నేతలు ఈ ఇష్యూ పైన అరవడం అయితే జరుగుతుందో వాళ్ళకు మంచి కౌంటర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇది ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు మేడం? అది కరెక్ట్ కాదు. అసలు కల్తీ జరగని ఎందుకు పుట్టుద్ది? ఇప్పుడు ఏదైనా కానీ పిత్తి పెత్తందో వాసన రాదు. తప్పు జరిపినాక అసలు కల్తీ గలవలేదని రాలేదంట కదా. మొన్న కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంతా మీటింగ్ పెట్టి ప్రెస్ మీట్ అరేంజ్ చేసి చెప్పారు కదా, రాలేదని ఎవరు చెప్పారు అని. అది ఇంకా ఉందంట, వచ్చేది కూడా ఉందంట. కలవలేదని ఎవరు చెప్పారు? వీళ్ళే మా దునికి పడుతున్నారు. అందుకదా మన ఎంపటి రాంబాబు గారు పుసుకు నోరు జారి అంత పని అయింది. అసలు రాజకీయ పరంగా ఈ వైసీపీ వాళ్ళు కానీ కూటమి ప్రభుత్వం కానీ ధర్మమైన పుణ్యక్షేత్రం ఏడుకొండల వెంకటేశ్వర స్వామి లడ్డు విషయంలో ఇంత చేయటం అది ధర్మం కాదు. అది మన హిందూ ధర్మానికే కానీ మన హైందవ ధర్మానికే కానీ అది మంచిది కాదు. దేవుణ్ణి అడ్డం పెట్టుకొని రాజకీయం చేయొద్దు. తప్పపు లేదని ఉంటే ఎవడు పాపం చెప్తే వాడు కర్మ అనుభవించక తప్పదు. దీని మీద రాజకీయం చేయొద్దు. ఏదైనా వ్యక్తిగతంగా ఉంటే ఒకరినొకరు దూషించుకోవాలి. అదే విధంగా ఈరోజు అంబటి రాంబాబు గారి ఏదైతే జైలు రిమాండ్ ఉందో 14 days అంటే 14 రోజులకు పొడిగించడం అయితే జరిగింది. అలా చేయడం దేనికి గురించి అని చెప్పి మీరు అనుకుంటున్నారు? దేని గురించి అంటే చంద్రబాబు నాయుడు నన్ను ఆ మాట అన్నాడు కదా. ఇప్పుడు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆయన అనరాని మాట అన్నాడు, నోరు జారిండు అందరు 2 రాష్ట్రాల ప్రజలు ప్రపంచం చూసింది. దానివల్లనే మరి జరిగింది. అంటే దీనిపైన కూడా అంబటి రాంబాబు గారి కూతురు ఎవరైతే మౌనిక గారు ఉన్నారో వారు ఏమని మాట్లాడుతున్నారంటే గల్లా మాధవ్ గారిని అంటా ఉన్నారు, గెలిచింది ఒక్కసారి నువ్వు ఎమ్మెల్యే, నువ్వు మా నాన్న గురించి మాట్లాడే అర్హత నీకు లేదు అని చెప్పి ఎవరైతే అంబటి రాంబాబు గారి కూతురు అదేవిధంగా అల్లుడు ఉపేష్ కూడా అంటా ఉన్నారు. దీనిపై మీరేమంటారు? అలా అనడం ఎంతవరకు? ఎవరైనా
గెలుపు తొలి మెట్టుతోటేగా సహజ. ఇప్పుడు వాళ్ళ నాన్నగారు కూడా ఫస్ట్ గెలుపు ఒక తొలి మెట్టుతోటేగా వచ్చేది. ఒక్కసారి ఫస్ట్ ఎమ్మెల్యే అయితేనే అంచెలంచెలకు పడి ఎదిగేది. ఇప్పుడు ఆమె ఫస్ట్ గెలిచినంత మాత్రాన్ని ఇప్పుడు ఆమె తక్కువ. ఎమ్మెల్యే పదవి అంటే అందరిది ఒకటే కదా గవర్నమెంట్ ద్వారాగా. అందుకని అంటే తప్పు. ఒక కష్టపడి ఆమె పైకి వచ్చింది, ఆమె ఎమ్మెల్యే అయింది కాబట్టి ఆమెకు విలువ ఇవ్వాలి. నువ్వు ఫస్ట్ గెలిచా. రోజా గారు కూడా అంతే మాట్లాడుతుంది, పాప అది ఇదని. ఆమెను కూడా అదే మాట అంటే బాగుంటుందా? ఇప్పుడు మన రోజా గారు కూడా గెలిచింది, ఫస్ట్ నుంచి నగర ఎమ్మెల్యే ఉంది. ఆమె కూడా నగర ఎమ్మెల్యే అనకుండా పాప సినిమాలో తీసుకునే హీరోయిన్ అది ఇది అని అంటే ఆమె ఒప్పుకుంటుందా? తప్పు. అసలు అట్లా అనొద్దు. రాజకీయంగా ఏదైనా ఇంట్లో మాట్లాడుకోవాలి. ఇప్పుడు అంబటి రాంబాబు అన్న నోరు జారబట్టే ఎంత రచ్చ జరిసింది. వీళ్ళకైనా కూడా ఎందుకు అర్థం కావట్లేదు అని నా అభిప్రాయం. అదేవిధంగా ఈరోజు చూసుకున్నట్టయితే అంబటి రాంబాబు గారి అల్లుడు ఉపేష్ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది. చెన్నమనేని రాజశేఖర్ గారు ఎవరైతే ఉన్నారో సెంట్రల్ మినిస్టర్, ఆయన ఏమంటారు, మీరు ఆల్రెడీ మనసులో పెట్టుకునే చేసిరు, మా మామయ్య పైన మనసులో ఉన్నాయి కాబట్టి చేసిరు, సినిమా చూపిస్తా అన్నారు, ఇదే నా మీ సినిమా అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని? కరెక్ట్ కాదు. ఆయన నోరు జారింది కాబట్టి దొరికిండు. ఆయన అనకపోతే దొరకపోయేది. ఇప్పుడు అసలు ఆయన ఇప్పుడు రోజక్క కూడా అసలు ఇచ్చినవిడిగా అంటుందిగా, ఎట్ట పెడితే అట్ట అంటుంది. మా జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ అని కానసేన అన్నది, మళ్ళీ ఇప్పుడు గొడ్డు మోసం తిన్నాడని అంటుంది. విడిగా అటు నోరు బారేసుకొని ఇటు చేసుకునేది, నా తెచ్చుకునేది. ఇప్పుడు నాయకులు అనేవాళ్ళు ప్రజలను పరిపాలించడానికి వచ్చినప్పుడు ప్రజల గురించి ఆలోచించాలి. వీళ్ళు పట్టుకుంటారు, రేపు ప్రజలు ఏం చూస్తారు? ఇప్పుడు వాళ్ళకేం సాయం చేస్తారు? అందుకని దయచేసి అట్లా చేయొద్దు. ప్రజల కోసం వచ్చినప్పుడు ప్రజల కోసం పోరాడండి. వీళ్ళు కనుక ఇప్పుడు మీరు పార్టీలో ఉన్నప్పుడు మీరు ప్రజలకు ఏం చేయకపోతే వాళ్ళు అడుగుతారు, వాళ్ళ పార్టీలో ఉన్నప్పుడు వాళ్ళు ప్రజలకు ఏం చేయకపోతే మీరు అడగండి. ప్రతిపక్షంలో ఉండరు కాబట్టి అది కదా చేయాల్సింది. అది వదిలిపెట్టి వ్యక్తిగతంగా కొట్టుకుంటారు వాళ్ళు వీళ్ళు. అది దామం కాదని నేను అంటున్నా. అదేవిధంగా ఈరోజు నిన్న చూసుకున్నట్టయితే ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడడం జరిగింది. ఎవరు కొడాలి నాని గారికి కానీ వాళ్ళకు స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. రౌడీ రాజకీయాలు కానీ కుల రాజకీయాలు కానీ రెచ్చగొట్టే విధంగా ఏ పనులు చేసినా కూడా చట్టరీత్యా కేసులు నమోదు చేయడం కానీ వాళ్ళకి శిక్ష తప్పదని చెప్పి ఉప ముఖ్యమంత్రి గారు చెప్పడం అయితే జరిగింది. ఇది ఎంతవరకు కరెక్టే. అది లా అండ్ ఆర్డర్ తీసుకోవాలి. ఎవరైనా సరే వీళ్ళు ప్రభుత్వంలో ఉండా కూడా, కూటమి ప్రభుత్వంలో ఉండా, వైఎస్ఆర్ వాళ్ళ ప్రభుత్వంలో ఉండా, లా అండ్ ఆర్డర్ తప్పి ధర్మం తప్పి బయటకు వచ్చి ప్రజలకు హానికరం కలిగేటట్టు గొడవలు కనుక లేపితే చర్య తీసుకోవాల్సింది. ఎవరైనా సరే తీసుకోవాలి. ఎందుకు? ప్రజలను పరిపాలించడానికి వచ్చినప్పుడు ప్రజల కోసం సేవ చేయాలి. అట్లా చేయకుండా ప్రజలను ఉసుగమ్మిస్తారు. ఒక పాట ఇంతకు ముందు మన కోనేటి వెంకన్న గారు రాసిండు ఒక పాట, గాంధీ నెహ్రూ గారు పక్కన మీ బొమ్మలు ఉండాలి, పోలీస్ స్టేషన్లో మా ఫోటోలు ఉండాలని భలే రాసిండు ఆయన. ఇప్పుడు పనికొద్దా ఆ పాట? అతను మహా గాయకులు భలే రాసిన రెట్టాటాల గురించి రాసింది. వీళ్ళు ప్రజలు సేవ చేయడానికి వచ్చారా, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వ్యక్తిగతంగా కొట్టుకోవడానికి వచ్చారా? వాళ్ళ ఒక్క మాట అనిపోతే అవతల ఎంత గొడవ నడుతుంది. అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అంబటి రాంబాబు గారిని కలవడానికి వెళ్ళడం అయితే జరుగుతుంది. అంటే ఏ విషయం పైన మాట్లాడడం జరుగుతుంది? బయటకు తీసుకొచ్చే విధంగా మాట్లాడతారా, లేదంటే దేని గురించి మాట్లాడతారని మీరు అంటే? ఎవరు ఆయన బయట తీసుకురావడానికి పోరాడుతుంది జగన్మోహన్ రెడ్డి అన్న. నేను ఎప్పటి నుంచి కూడా చెబుతున్నా, దయచేసి జగన్మోహన్ రెడ్డి అన్న వైఎస్ఆర్ పార్టీకి వైఎస్ఆర్ ఉన్నప్పుడు ఎంత పేరుందో. అందుకని దయచేసి ఎవరైనా సరే గెలుపు ఓటములు అనేది వాళ్ళ చేతుల్లో లేదు, ప్రజల చేతుల్లో ఉంది. ఒకసారి వాడవచ్చు, ఒకసారి గెలవచ్చు. అంత మాత్రం చేత మనిషి మానవత్వం మర్చిపోయి విడితనానికి పోతే కర్మ తప్పదు ఎవరికైనా సరే. అందుకని నువ్వు ఇప్పుడు ఒకసారి ఓడిపోయినావు, మళ్ళీ రావని రూల్ ఉందా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు అన్న ఓడిపోలేదా? ఆయన ఓడిపోయి ఇప్పుడు రాలేదా? ఈయన కూడా మళ్ళీ రావచ్చేమో. అది మరిచిపోయి విడితనానికి గొడవలు లేపి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మళ్ళీ అట్లా రూల్ ఏముంది? అందుకని దయచేసి ఒకసారి రాష్ట్రాన్ని పరిపాలించినవు కాబట్టి అన్న, దయచేసి ఏది మంచి ఏది చెడని ఆలోచించమంటాను నేను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.